హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అంతర్జాతీయ విపణిలో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్లో రూపాయి విలువ మరో 20 పైసలు పతనమై 90.58 వద్దకు చేరుకుంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయిపై పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్ తో భారత రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అధ్వాన స్థాయికి పడిపోతోంది. పతనంలో మరో నూతన రికార్డును క్రియేట్ చేసింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో డాలర్తో రూపాయి మార్కం విలువ ఏకంగా 91 మార్కుకు పతనమైంది. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి, విదేశీ సంస్థాగత మదుపర్లు తమ నిధులను తరలించుకుపోవడం, పడిపోతున్న రూపాయిని కాపాడడంలో కేంద్ర సర్కారు విఫలం కావడంతో రూపీ ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని చవిచూసింది. డాలర్ మార్కంలో రూపాయి విలువ మరో 20 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 90.58 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో 36 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 91.14 వరకు కూడా దిగజారింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే డాలర్ మార్కంలో రూపాయి 90 నుంచి 91 స్థాయికి పడిపోయింది. కేవలం 5 సెషన్లలో 1% మేర నష్టపోయింది. డాలర్ బలహీనత, క్రూడాయిల్ ధరల తగ్గుదల సైతం రూపాయి పతనాన్ని నిలవరించలేకపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.93% పెరిగి $59.85 దిగివచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలలోనే రూపాయి 92 కన్నా దిగజారొచ్చని ఫారెక్స్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. రూపాయి కదలికలు 90.58 నుంచి 91.25 మధ్యన ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అధ్వాన స్థాయికి పడిపోవడానికి ప్రధాన కారణం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదన్న వార్తలు రూపాయి మారకాన్ని ప్రభావితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు అంటున్నారు. మరోపక్క రూపాయి పతనాన్ని నిర్వహించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవడం వల్ల ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించాయి. అయితే ఈ ఏడాది రూపాయి విలువను వాణిజ్య లోటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రభావితం చేశాయని కేంద్రం చెప్పుకొస్తోంది.